So what does this account teams actually says, or what does this account teams helps for? Okay, na? So this account teams help multiple users to better collaborate. And so as I told in yesterday's class, so when it's a case like multiple people should together work on a particular account. Okay, na? So account ante enti? So is a client customer company record anamata. So customer company record ki one person is not enough to collaborate. Okay, na? So ఎందుకంటే ఒక బిగ్ కంపెనీ ఉందనుకో లైక్ ఏదన్నా లైక్ కెన్ సే హీరో మోటార్ కార్ప్ కానీ లేకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పేసి లేకపోతే హుండాయ్ హుండాయ్ అనుకుందాం. సో హుండాయ్ ఇస్ యాక్చువల్లీ అవర్ క్లయింట్ ఓకేనా కస్టమర్. సో వన్ పర్సన్ ఈస్ నాట్ ఎనఫ్ టు డూ ద బిజినెస్ ఐ మీన్ టు డూ ద బిజినెస్ ఆర్ టు కంటిన్యూ ద అసోసియేషన్ విత్ దట్ పర్సన్ ఓకేనా. సో సేల్స్ ఫోర్స్ అంటే మన సైడ్ నుంచి సో సపోజ్ మనము like if I'm trying to supply uh, parts to I mean I mean I can say mechanical parts or tires to the Hyundai company. So Hyundai company will become customer company to me. So నేనేం చేస్తానంటే హుండా కంపెనీకి వర్క్ చేసేటప్పుడు ఒక పర్సన్ వన్ పర్సన్ కాకుండా మల్టిపుల్ పర్సన్ షుడ్ కొలాబరేట్ అండ్ వర్క్ ఓకే. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఎప్పుడైనా ఒక పెద్ద క్లయింట్ కస్టమర్ ఉన్నప్పుడు పెద్ద కస్టమర్ కంపెనీ ఉన్నప్పుడు సో ఇట్స్ ఆల్వేస్ వెన్ వీ హ్యావ్ ద నీడ్ టు multiple people need to work on that particular account, so we'll actually enable the account teams. I hope you are understanding what is the purpose of account teams. Okay, so next ఇక్కడ సెట్టింగ్ అప్ ద రోల్స్ ఓకేనా. సో ఇక్కడ మీరు చూసారంటే సో ఇఫ్ యూ గో టు అకౌంట్ రికార్డ్, ఇఫ్ యూ గో టు అకౌంట్ రికార్డ్, so and if you try to add account teams, okay, if you add account team members, so you will see the team role. Okay, so they are the predefined team roles. Okay, so అంటే ఈ పర్టికులర్ అకౌంట్ కి మనం అసైన్ చేస్తున్న యూజర్ వాట్ డస్ దిస్ పర్టికులర్ యూజర్ roles and responsibility uh, for this particular account. Okay, so Vaishnavi M is actually executive sponsor for this particular, who is actually playing the role of executive sponsor. So and if I click on save, so అలాంటి రోల్స్ అనేవి మనం ఇక్కడ డిఫైన్ చేశారు అనమాట ఇక్కడ. సో if you click on here, if I click on the team roles, okay, సో అకౌంట్ టీమ్స్ లో ఉన్న రోల్స్ ఇక్కడ చూడండి, ఇవన్నీ డిఫరెంట్ అకౌంట్ టీమ్ రోల్స్ అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ అనదర్ టీమ్ రోల్ జస్ట్ లైక్ పిక్ లిస్ట్ వాల్యూస్ లాగా అనమాట. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ అనదర్ టీమ్ రోల్ కెన్ యాక్చువల్లీ యాడ్. ఓకే, or else if you want to delete, I don't want to put sales rep as a role option ఇక్కడ చూడండి. సో సేల్స్ రెప్ ఆప్షన్ ఉంటుంది కదా. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు సీ ఇట్, యూ కెన్ యాక్చువల్లీ either deactivate it or you can delete it. ఓకేనా, డీయాక్టివేట్ చేస్తే ఏమవుతుందంటే సో ఇక్కడ యాక్టివ్ లిస్ట్ లోంచి ఇన్యాక్టివ్ లిస్ట్ వాల్యూస్ లేక వస్తుంది. డిలీట్ అంటే ఇక్కడ ఇన్యాక్టివ్ లిస్ట్ లో కూడా లేకుండా డిలీట్ అయిపోతుంది అనమాట. సో డీయాక్టివేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ లిస్ట్ వాల్యూస్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉంటాయి. సో బట్ ఇట్ వోంట్ బి షోన్ అప్ హియర్, ఇక్కడ ఇక్కడ చూపించవు అనమాట. ఓకేనా, అర్థమవుతుందా, చూపించవు, అదొకటి. సో నెక్స్ట్ ప్రీవియస్ గా డియాక్టివేట్ సెక్షన్ లో ఉన్నాయి, మళ్ళీ యాక్టివేట్ చేసుకుంటే అగైన్ ఇట్ విల్ గో బ్యాక్ టు దిస్ లెవెల్ అనమాట. ఓకేనా, సో లేదు ఇవన్నీ డిలీట్ చేసేసి కొత్త లిస్ట్ ఆఫ్ రోల్స్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే వీ కెన్ క్లిక్ ఆన్ హియర్ అనమాట. ఓకే, సో దట్స్ ద అకౌంట్ టీమ్ రోల్స్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ కాన్ఫిగర్. ఓకే, సో అర్థమవుతుందా అకౌంట్ టీమ్ రోల్స్ ఏమేమి కాన్ఫిగర్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఉన్న ప్రీ డిఫైన్డ్ కాకుండా యూ కెన్ యాక్చువల్లీ యాడ్ యువర్ ఓన్ ఆర్ ఎల్స్ యూ కెన్ యాక్చువల్లీ రిమూవ్ ఎగ్జిస్టింగ్ వన్ ఆర్ ఎల్స్ యూ కెన్ రీనేమ్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ రీప్లేస్ టీమ్ రోల్స్. ఓకే, సో ఆల్రెడీ సపోజ్ అకౌంట్ మేనేజర్ తో ఉన్న వాల్యూస్ ని నేను చాలా సపోజ్ నేను కొత్త రోల్ క్రియేట్ చేశాను ఏంటంటే కస్టమర్ మేనేజర్ అని చెప్పేసి. సో ఎక్కడైతే నాకు అకౌంట్ మేనేజర్ ఉందో అక్కడంతా నేను కస్టమర్ మేనేజర్ అని చెప్పేసి రీప్లేస్ చేయాలి. సో ఐ కెన్ యాక్చువల్లీ రీప్లేస్ దెమ్ యూజింగ్ రీప్లేస్ టీమ్ రోల్స్. ఓకే, అంటే జస్ట్ లైక్ ఆల్రెడీ ఈ వాల్యూ ఉంది, దాన్ని ఈ వాల్యూతో రీప్లేస్ చేయమని చెప్పేసి. ఓకేనా, డిజేబుల్ అకౌంట్ టీమ్స్. ఓకే, నాకు ఇక్కడ అకౌంట్ టీమ్స్ సెక్షన్ అంటే ఈ ఫీచర్ అవసరం లేదు అంటే సో కెన్ యాక్చువల్లీ గో హెడ్ అండ్ డిజేబుల్ దెమ్. ఓకే, అండ్ అన్చెక్ చేస్తే డిజేబుల్ అవుతుంది. ఓకేనా, సో దట్స్ ద పర్పస్ ఆఫ్ అకౌంట్ టీమ్స్ గైస్. సిమిలర్ గా మనకి అకౌంట్ టీమ్స్ ఉన్నట్లే మనకి అపార్చునిటీ టీమ్స్, కేస్ టీమ్స్ ఉంటాయి అనమాట. సో చూడండి అపార్చునిటీ టీమ్ సెట్టింగ్స్. ఓకే, ఇక్కడ ఉందా ఇక్కడ. సో ఫస్ట్ ఏం చేయాలి, ఎనేబుల్ టీమ్ సెల్లింగ్. ఓకేనా, సో ఇది ఎనేబుల్ చేయాలండి. సో టీమ్ సెల్లింగ్ సెటప్. ఓకేనా, సో ఇక్కడ ఇప్పుడు మనకి అకౌంట్లో ఎలాగైతే అకౌంట్ టీమ్స్ ఉన్నాయో సిమిలర్ గా అపార్చునిటీ రిలేటెడ్ లిస్ట్ లోకి వెళ్తే సో వాటికి కూడా మనము ఇక్కడ రిలేటెడ్ సెక్షన్ లో సో ఇక్కడ యాక్చువల్లీ సెటప్ అపార్చునిటీ టీమ్ సెటప్. ఓకే, సో ఇక్కడ ఎనేబుల్ చేసిన తర్వాత సో ప్లీజ్ రీడ్ త్రూ దిస్ హెల్ప్ ఐ మీన్ 1 or 2 lines before you do anything. So if you have any lines which actually explains that particular part,
Okay, now please read through it. Okay, so click on save. Otherwise, you can actually click on this help for this page. I mean help on this page, like so. You can actually uh, click on here and it will take you to the help document. Okay, na? So ఈ అపార్చునిటీ టీమ్ సంబంధించిన హెల్ప్ డాక్యుమెంట్ ఉంటుంది. సో ఇంకొంచెం డీటెయిల్డ్ గా మనకి అనాలిసిస్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ ఉంటుంది. ప్లీజ్ గో త్రూ దట్. ఓకే, వెన్ యూ హ్యావ్ ద టైమ్. ఓకే, సో నెక్స్ట్ you can actually go through these things. Okay, so enable team selling opportunity set. Okay, so enable చేసిన తర్వాత సో ఇది ఏ పేజ్ లేఅవుట్స్కి యాడ్ చేయాలి అనేది ఇక్కడ మనము చెక్ చేసుకోవచ్చు. సో బేసిక్గా మనం ఎక్కువ ఇక్కడ మనకి సేల్స్ సిస్టమ్ అడ్మిన్ కి ఆపర్చునిటీ లేఅవుట్ డిఫాల్ట్ గా అసైన్ అయి ఉంటుంది కాబట్టి ఐఎమ్ ఎనేబులింగ్ ఇట్ ఫర్ ద ఆపర్చునిటీ లేఅవుట్. ఓకే, సో నౌ యూ కెన్ గో టు ద ఆపర్చునిటీ ఆబ్జెక్ట్ మేనేజర్. సి ఇంకొక let me complete this one. So opportunity, so go to page layouts and go to opportunity layout and edit. Related list. So teams. opportunity team ఆల్రెడీ యాడ్ అయిపోయింది. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసాం కాబట్టి ఆల్రెడీ మనకి యాడ్ అయిపోయింది చూడండి. సో నౌ యూ కమ్ బ్యాక్ హియర్ అండ్ రిఫ్రెష్ ఇట్ వన్స్. ఓకే, చూడండి సేమ్ సిమిలర్ అంటే ఫంక్షనాలిటీ అంటే పర్పస్ అయితే సేమ్ అనమాట. అకౌంట్లో మనం ఇక్కడ చూడండి ఆపర్చునిటీ టీమ్స్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ యాడ్ ఇట్, సో ఓకే క్లిక్ ఆన్ హియర్. So add opportunity team members. Okay, అర్థమవుతుందా? So you will select the team role and who is the user for that particular one. So what is the level of access? Okay, so default గా అర్థమవుతుందా? సో మీకు ఈ హోంవర్క్ ఏంటంటే సిమిలర్ గా మనకి ఆపర్చునిటీ టీమ్స్ కేస్ టీమ్స్ ఉన్నట్లే, ఆపర్చునిటీ టీమ్స్ అకౌంట్ టీమ్స్ ఉన్నట్లే మనకి కేస్ టీమ్స్ ఉంటాయి అనమాట. ఓకేనా? సో రేపు క్లాస్ లో మీరు ఏం చేయాలంటే సో కేస్ టీమ్స్ ఎనేబుల్ చేసి దాన్ని రిలేటెడ్ లిస్ట్ లో యాడ్ చేసి సో నాకు చూపించాలన్నమాట. ఓకే, అర్థమవుతుందా? కేస్ టీమ్స్ ఎనేబుల్ ఆప్షన్ లేదు. సారీ, 1 minute guys. Let me check for the case. Where is this? Related list లో కేస్ టీమ్స్ కూడా ఉంటుంది. Basically we should enable it one place, start being shown up just like we have enabled for the case opportunity and team. Case assignment rules, auto response, commit, merge. One more roles in define. Also, let's define the case roles first. సో కేస్ టీమ్స్ కి బై డిఫాల్ట్ గా అకౌంట్ టీమ్స్ లాగా ఆపర్చునిటీ టీమ్స్ లాగా లేవు. సో ఐఎమ్ జస్ట్ డిఫైనింగ్ ఇట్ ఇన్ a different way. Software support. సో కేస్ టీమ్స్ రోల్స్ డిఫైన్ చేశాను. సో నా విల్ క్రియేట్ ఎ కేస్ టీమ్. ఓకే, సో ఇక్కడ కేస్ టీమ్స్ లో ఒకసారి అబ్జర్వ్ చేశారంటే సో యూజర్ అయినా యాడ్ చేయొచ్చు, కాంటాక్ట్ అయినా యాడ్ చేయొచ్చు. సో ఇఫ్ యూ సెలెక్ట్ ద యూజర్, సో యూ విల్ సీ ఆల్ ద లిస్ట్ ఆఫ్ యూజర్స్ హియర్. When you click on this lookup icon, but if you select the contact, you will see all the contacts list. Okay, okay, so you just need to type with the contact first name or something. Okay, so now let's save this one. We have defined the case team roles and we have defined the case teams. Okay,
So case merge is something different. Okay, so you can actually merge two or more case records the same కేస్ మెర్జ్ అంటే ఏం లేదు. సో 2 or 3 కేసెస్ ని మెర్జ్ చేసి ఒక కేస్ లాగా చేయడం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుందంటే సో లైక్ ఇఫ్ సో కేస్ మెర్జ్ అంటే ఏం లేదండి. సో 2-3 కేసుని కలిసి ఒక కేసులోకి మెర్జ్ చేయడం అంటే కంబైన్ చేయడం లాగా. సో ఓకేనా? కంబైన్ చేసిన తర్వాత ఒక కేస్ రికార్డ్ డిలీట్ కావాలా లేకపోతే ఆల్రెడీ మెర్జ్ అయిన రికార్డ్స్ సేమ్ అలాగే ఉండాలని చెప్పేసి సో దిస్ ఈస్ కేస్ మెర్జ్, విల్ సీ ఇట్ లేటర్. సో లెట్స్ ఫోకస్ ఆన్ కేస్ టీమ్స్. ఓకే, సో ఐ హావ్ క్రియేటెడ్ వన్ కేస్ టీమ్, ఐ మీన్ కేస్ టీమ్ రోల్స్ క్రియేట్ చేశాను. కేస్ టీమ్స్ ఒకటి క్రియేట్ చేశాను. సో ఐ విల్ ట్రై టు యాడ్ ఇట్ ఇన్ ఏ పేజ్ లేఅవుట్. Sorry, edit. Yes, ఓకే, ఇక్కడ కేస్ టీమ్స్ ఉందా, దాని రిలేటెడ్ సెక్షన్ యాడ్ చేస్తున్నాను. లెట్స్ సేవ్ ఇట్. See, here you can see, right? Okay, so if you would like to add team, okay, సో ఇక్కడ చూడండి. సో మనం క్రియేట్ చేసిన కేస్ టీమ్స్ బై డిఫాల్ట్ గా ఉంది. ఓకే, సో ఇప్పుడు క్లిక్ ఆన్ ద సేవ్, ఆ టీమ్ లో ఉన్న మెంబర్స్ అన్ని యాడ్ అయిపోతారు అనమాట. ఓకే, ఓకేనా? డెమో లెర్నింగ్ అనేది జస్ట్ లైక్ మనం క్రియేట్ చేసిన దాన్ని కేస్ టీమ్ నేమ్, దాంట్లో మెంబర్స్ యాడ్ అవుతారు అనమాట. ఓకేనా? సో హియర్ యూ కెన్ యాక్చువల్లీ యాడ్ పీపుల్ ఆర్ కాంటాక్ట్. ఓకే, సో ఇలా కేస్ టీమ్స్ కానీ అపాజిట్ టీమ్స్ కానీ లేకపోతే అకౌంట్ టీమ్స్ కానీ మనము యాడ్ చేసుకుంటాం అనమాట. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? Malaysia. ఓకే, సో నెక్స్ట్ లెట్స్ ఫోకస్ ఆన్ ఫ్యూ అదర్ థింగ్స్. ఓకే, ఇంకొకటి మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈమెయిల్ టు కేస్ అని చెప్పేసి. ఓకే, ఇక్కడ చూడండి. సో వాట్ ఈస్ దిస్ ఈమెయిల్ టు కేస్? ఓకే, 1 minute. సో ఈమెయిల్ టు సేల్స్ ఫోర్స్ అంటే ఏంటంటే, సో ఈమెయిల్ టు సేల్స్ ఫోర్స్ ఏం చేస్తారంటే, సో ఇట్ విల్ యాక్చువల్లీ ఆటోమేటిక్లీ లాగ్ ద ఈమెయిల్ దట్ వీ సెండ్ ఫ్రమ్ థర్డ్ పార్టీ ఈమెయిల్ అకౌంట్స్ టు, ఐ మీన్ సో థర్డ్ పార్టీ నుంచి అంటే సేల్స్ జీమెయిల్ నుంచి కానీ యాహూ నుంచి కానీ హాట్మెయిల్ నుంచి కానీ ఏదైనా థర్డ్ పార్టీ నుంచి మనము సేల్స్ ఫోర్స్లో ఉన్న అకౌంట్కి ఉన్న ఈమెయిల్కి, సపోజ్ నాకు ఏదైనా ఇక్కడ అకౌంట్ ఉంది అనుకోండి, సరే అకౌంట్ ఉంటుంది, కాంటాక్ట్ ఈమెయిల్ ఉంది అనుకోండి. సపోజ్ లెట్స్ సే వెంగరాజ్ మోహన్. Let's say I will take my email ID, like that's a shivananda2320 @ ఓకేనా? సో నేను సంథింగ్ సమ్ అదర్ సేల్స్ ఫోర్స్ నుంచి ఈ ఈమెయిల్ కి నేను మెయిల్ సెండ్ చేశానంటే నాకు ఇక్కడ నేను సెండ్ చేసిన ఈమెయిల్ ఇక్కడ లాగ్ అవ్వాలన్నమాట. ఇక్కడ అంటే ఈ కాంటాక్ట్ అంటే సపోజ్ xyz@gmail.com నుంచి శివానంద2320@gmail.com మెయిల్ సెండ్ చేస్తే, సో అంటే ఓకేనా, సో ఆటోమేటిక్గా ఈ ఈమెయిల్ ఐడితో అసోసియేట్ అయిన కాంటాక్ట్ గంగరాజ్ మోహన్ అనే రికార్డులో ఇక్కడ కాంటాక్ట్ లాగ్ అంటే ఒక యాక్టివిటీ లాగ్ అవ్వాలి. సో దట్స్ వాట్ ఈమెయిల్ టు సేల్స్ ఫోర్స్ అంటే. ఏమవుతారంటే ఇక్కడ సో an email is sent from third party account. సో ఈమెయిల్ అకౌంట్స్ యాజ్ యాక్టివిటీస్ అండ్ లీడ్స్ ఆర్ కాంటాక్ట్స్ అంటే లీడ్ మీద కానీ కాంటాక్ట్ మీద కానీ సో ఈమెయిల్ మనం పంపించిన ఈమెయిల్ లాగ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఆఫ్టర్ ఈమెయిల్ టు సేల్స్ ఫోర్స్ ఈజ్ యాక్టివేటెడ్, యూజర్స్ కెన్ యాక్సెస్ మై ఈమెయిల్ టు సేల్స్ ఫోర్స్ పేజ్. ఇది చూపిస్తాను. ఓకేనా? సో హౌ అనేది, సో ఫస్ట్ ఐ విల్ యాక్టివేట్ దిస్ వన్, ఈమెయిల్ టు సేల్స్ ఫోర్స్ అనేది యాక్టివేట్ చేస్తాను. ఓకేనా? ఈమెయిల్ టు సేల్స్ ఫోర్స్. ఓకే, సో ఓకే, అడ్వాన్స్డ్ ఈమెయిల్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఐఎమ్ నాట్ ఎనేబులింగ్ ఇట్, ఐఎమ్ జస్ట్ ఇగ్నోరింగ్ ఇట్. ఓకే, ఓకేనా? send notification to email users. Okay, so let's skip this setup. I'm just saving it. Okay, సో ఇక్కడ ఈమెయిల్ టు సేల్స్ ఫోర్స్ ఎనేబుల్ చేశాను. సో నేను ఐ విల్
టేక్ వన్ ఎగ్జాంపుల్ ఓకేనా. సో ఈమెయిల్ టు సేల్స్ ఫోర్స్ ఎనేబుల్ చేసిన తర్వాత సో హియర్ ఐ నీడ్ టు గో టు ద యూజర్ సెట్టింగ్స్ ఓకే. సో ఇక్కడ వేర్ ఇస్ దట్ ఈమెయిల్ మై ఈమెయిల్ టు సేల్స్ ఫోర్స్ ఉందా, దీంట్లోకి వెళ్ళండి ఓకే. సో ఇక్కడ ఈమెయిల్ టు సేల్స్ ఫోర్స్ అడ్రస్ ఉంది కదా. సో ఈ అడ్రస్ ని మనము కాపీ చేసుకుందాం ఓకేనా. ఈమెయిల్ టు సేల్స్ ఫోర్స్ అంటే ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను అనమాట ఓకేనా. సో కాపీ దిస్ వన్, కాపీ ఈమెయిల్ అడ్రస్, గో అండ్ పుట్ ఇట్ ఆన్ నోట్ ప్యాడ్ ఓకే. సారీ ఏంటిది కాపీ అవ్వట్లేదు, కాపీ ఈమెయిల్ అడ్రస్ ఎందుకు పేస్ట్ అవ్వట్లేదు, పేస్ట్ ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాడు, ఎంటర్ ద ఈమెయిల్ టు సేల్స్ ఫోర్స్ అడ్రస్, ఇది ఈమెయిల్ టు సేల్స్ ఫోర్స్ అడ్రస్ ఇన్ ద బీసీసీ లైన్ ఆఫ్ ఈమెయిల్స్ దట్ యూ వాంట్ టు యాడ్ ఇన్ ద యాక్టివిటీ హిస్టరీ ఆఫ్ ద రిలేటెడ్ లిస్ట్ రికార్డ్స్ ఓకేనా. సో సో నేను ఈ అడ్రస్ ని నేను అంటే మెయిల్ సెండ్ చేసేటప్పుడు ఈ అడ్రస్ ని నేను బీసీసీలో యాడ్ చేయాలన్నమాట ఓకే. సో లెట్స్ టేక్, సో ఇక్కడ ఏంటంటే మై యాక్సెప్టబుల్ ఈమెయిల్ అడ్రస్ ఓకేనా. ఎంటర్ ఆల్ ఈమెయిల్ అడ్రసెస్ దట్ యూ యూస్ టు ఈమెయిల్ యువర్ లీడ్స్ ఆర్ కాంటాక్ట్స్ సపరేటెడ్ బై కామర్స్. అంటే సో నువ్వు ఏ ఈమెయిల్ ఐడీస్ నుంచి అయితే లీడ్స్ కానీ కాంటాక్ట్స్ కానీ మెయిల్ పంపిస్తావో ఆ యాక్సెప్టెడ్ ఈమెయిల్ అడ్రస్, అంటే సపోజ్ నువ్వు ఒక 5 ఈమెయిల్ అడ్రసెస్ వాడుతుంటావు ఓకేనా. సో ఆ 5 ఇక్కడ యాడ్ చేసుకో ఓకేనా, లేకపోతే 1 వాడుతుంటావు ఆ 1 ఇక్కడ యాడ్ చేసుకో. సో ఆ ఈమెయిల్ ఐడి అడ్రస్ నుంచి నువ్వు సెండ్ చేసేటప్పుడు దీన్ని బీసీసీగా యాడ్ చేసి సో ఏ కాంటాక్ట్ ఈమెయిల్ ఐడికి అయితే నువ్వు పంపిస్తావో ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఉందనుకుంటే ఆ కాంటాక్ట్ కార్డు ఇక్కడ ట్రాక్ అవుతారు అనమాట ఆ ఈమెయిల్ ఐడి ఓకేనా. సో సపోజ్ నా సపోజ్ లెట్స్ టేక్ వన్ జీమెయిల్ అడ్రస్, మై పర్సనల్ జీమెయిల్ అడ్రస్, లెట్స్ గో టు మై జీమెయిల్ అడ్రస్ ఓకే. సో ఇక్కడ ఏంటి జీమెయిల్ అడ్రస్, సో లెట్స్ టేక్ దిస్ వన్ ఓకేనా. సో సేల్స్ ఫోర్స్ సిఆర్ఎంఏ అనే జీమెయిల్ అడ్రస్ నుంచి నేను పంపిస్తున్నాను ఓకేనా. సో అంటే ఇది బై డిఫాల్ట్ గా అఖిల్ మెయిల్ ఐడి ఉంది. సో సో అఖిల్ మెయిల్ నుంచి పంపించినా తీసుకుంటుంది, లేకపోతే దీని నుంచి పంపించినా తీసుకుంటుంది అనమాట. సో దట్ యాక్సెప్టబుల్ థింగ్స్ నేను యాక్చువల్లీ యాడింగ్ ఓకే. సో ఐ క్లిక్ ఆన్ ద సేవ్ ఓకే. సో నేను ఇప్పుడు ఏ మెయిల్కి పంపిస్తున్నాను, గంగరాజ్ అనే కాంటాక్ట్ కి సపోజ్ ఇక్కడ ఐ విల్ ఎడిట్ ఇన్స్టెడ్ ఆఫ్ గంగరాజ్ శివ ఓకే. సో ఈ కాంటాక్ట్ నేను మెయిల్ పంపిస్తాను అనమాట ఎక్కడ నుంచి, సో ఇక్కడ నుంచి ఓకే. సో లెట్స్ క్లిక్ ఆన్ హియర్ shivananda2320@gmail.com ఓకే. హాయ్ శివ, ప్లీజ్ కంప్లీట్ ద అగ్రిమెంట్ సైన్ ఓకే. దట్స్ ద సబ్జెక్ట్. హాయ్ శివ, ప్లీజ్ కంప్లీట్ signing off our agreement by EOD ఓకేనా. సో నేను మెయిల్ సెండ్ చేస్తాను. సో సెండ్ చేసేటప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ ట్రాక్ అవుతుందా అంటే ట్రాక్ అవ్వదు. సో దట్స్ వైర్ ఐఎమ్ యాక్చువల్లీ సేయింగ్. సో మనం ఏం తీసుకోవాలి బీసీసీలో ఇక్కడ, సో దట్ సో బీసీసీలో ఏం కాపీ చేయాలనుకుంటున్నా బీసీసీలో, సో ఇది కాపీ చేయాలన్నమాట. ఎక్కడ నుంచి అయితే పంపిస్తున్నామో బీసీసీ, సో కాపీ దిస్ అడ్రస్. సో ఇప్పుడు ఏమవుతుందంటే సో సేల్స్ ఫోర్స్ యాక్చువల్లీ సర్చ్ ఫర్ దిస్ ఈమెయిల్ ఐడి ఇన్ ద సేల్స్ ఫోర్స్ కాంటాక్ట్స్ ఓకేనా. కాంటాక్ట్స్ కానీ లీడ్స్ లో కానీ ఈ ఈమెయిల్ ఐడితో ఉన్న కాంటాక్ట్ కానీ లీడ్ కానీ సెర్చ్ చేసి సో ఆ కాంటాక్ట్ లో యాక్టివిటీస్ లో ఇది యాడ్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా, యాక్టివిటీ సెక్షన్ జస్ట్ సెండ్ ఇట్. సో లెట్స్ కమ్ బ్యాక్ హియర్. సో దిస్ ఈస్ ద కాంటాక్ట్ విత్ దట్ పర్టికులర్ ఈమెయిల్ ఐడి. సో ఏ ఈమెయిల్ ఐడికి అయితే మనం పంపించామో సో అది ఇక్కడ దట్ ఈస్ దిస్ కాంటాక్ట్ ఓకే. So it should actually get track here. Okay. Let me refresh it. One minute, guys. ఇక్కడ చూడండి ట్రాక్ అయిందా
Yes, please stay on hold. సారీ, ఇందాక రికార్డింగ్ పాజ్ చేస్తున్నాను, మళ్ళీ రెజ్యూమ్ చేయాలి. బట్ యు గైస్ అండర్స్టాండింగ్ రైట్? స్క్రీన్ షేర్ చేయ, వచ్చిందన్న. మెయిల్ వచ్చిందా? ఒక నిమిషం. ఒకసారి స్క్రీన్ షేర్ చేయి. ఒక్క నిమిషం అన్న. సో నీకు మెయిల్ వచ్చిందంటే మన కేస్ అసైన్మెంట్ రూల్ యాక్టివేట్ అయింది. బట్ వీఆర్ గెటింగ్ కేస్ యాక్చువల్లీ బీయింగ్ అసైన్డ్ యాజ్ పర్ ద కేస్ అసైన్మెంట్ రూల్స్ లాగా అనమాట. ఓకే, కనిపిస్తుందన్న? కనిపిస్తుంది, స్క్రీన్ కనిపిస్తుంది. వచ్చిందన్న. ఓపెన్ చేయండి. ఓకేనా, ఇక్కడ చూడండి. సో మనం ఇచ్చిన ఈమెయిల్ టెంప్లెట్ ప్రకారం ఇక్కడ మెయిల్ వచ్చింది. సో బట్ వీ కెన్ యాక్చువల్లీ క్రియేట్ అవర్ ఓన్ ఈమెయిల్ టెంప్లెట్. ఓకేనా, సో ఆ ఈమెయిల్ టెంప్లెట్ లో ఏం చేయొచ్చు, ఫాలోయింగ్ కేస్ నెంబర్ హ్యాస్ బీన్ అసైన్డ్ విత్ ప్రియారిటీ కేస్ ప్రియారిటీతో అసైన్ మనం చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? సో అలా అప్పుడు సో ఆ కేసు యొక్క డీటెయిల్స్ మనకి ఇక్కడ ఈమెయిల్ వస్తుంది అనమాట. సో నేను ర్యాండమ్ గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఏదో ఒక ఈమెయిల్ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి యాజ్ పర్ దట్ ఈమెయిల్ టెంప్లెట్ యు ఆర్ రిసీవ్ దిస్ ఈమెయిల్. ఓకే, అర్థమైందా అఖిల్, గణేష్? యూ కెన్ స్టాప్ షేరింగ్ యువర్ స్క్రీన్. ఓకే, సో దట్స్ ద కేస్ అసైన్మెంట్ రూల్స్ అనమాట. సిమిలర్ గా సేమ్ ఫ్యాషన్ లోనే మనకి లీడ్ అసైన్మెంట్ రూల్స్ కూడా ఉంటాయి. సో మీ హోంవర్క్ ఏంటంటే, సో కేస్ అసైన్మెంట్ రూల్స్ ఎలా చేశాను మీరేం చేయాలంటే లీడ్ అసైన్మెంట్ రూల్స్ అలాగే చేయాలన్నమాట. ఓకేనా, ఓకేనా, విల్ డూ ఇట్ రైట్. హలో, చేస్తారు కదా అఖిల్? హలో, ట్రై చేస్తానన్న, అది ఒకసారి ఏమైనా డౌట్ వస్తే అడుగుతాను. ఓకే, సింపుల్. అంటే మనం ఏదైనా క్రైటీరియా డిఫైన్ చేస్తామో ఆ క్రైటీరియా ప్రకారం రికార్డ్ క్రియేట్ అవుతే మనకి ఆ యూజర్కి ఏ యూజర్కి అయితే అసైన్ చేయమని ఇచ్చామో ఆ యూజర్కి అసైన్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్స్ ద కేస్ అసైన్మెంట్ రూల్స్ అండ్ ఆర్ఎల్స్ లీడ్ అసైన్మెంట్ రూల్స్. ఓకే, నెక్స్ట్ మనకి ఆటో రెస్పాన్స్ రూల్స్ అని ఉంటాయి అనమాట. ఇప్పుడు ఆటో రెస్పాన్స్ రూల్స్ కూడా ఇక్కడ చూడండి, ఇఫ్ యూ అబ్జర్వ్, సో లీడ్ ఆటో రెస్పాన్స్ రూల్స్ అనేది మార్కెటింగ్ సెక్షన్ లో ఉంటుంది. కేస్ ఆటో రెస్పాన్స్ రూల్స్ అనేది సర్వీస్ సెక్షన్ లో ఉంటుంది. ఎందుకంటే కేస్ మేనేజ్మెంట్ మొత్తం అనేది మన సర్వీస్ క్లౌడ్ లో మెయిన్ ఫోకస్ ఉంటుంది. లీడ్ మేనేజ్మెంట్ అంతా మార్కెటింగ్. ఓకేనా, లీడ్ అంటే ఏంటి, క్యాంపెయిన్ లీడ్ వచ్చేసి మార్కెటింగ్ క్లౌడ్, సిమిలర్ టు మార్కెటింగ్ క్లౌడ్. ఓకేనా, ఓకేనా. సో కేస్ అసైన్మెంట్ రూల్స్ కానీ, కేస్ ఎస్కలేషన్ రూల్స్ కానీ, కేస్ క్రియేషన్ కానీ, కేస్ రెజల్యూషన్స్ కానీ, ఇవన్నీ సర్వీస్ క్లౌడ్ కిందకి వస్తాయి అనమాట. ఓకేనా, ఏంటి ఆటో రెస్పాన్స్ రూల్స్ అంటే, సో మనం ఏదైనా ఒక కేస్ క్రియేట్ చేసినప్పుడు, సో ఆటోమేటిక్గా కేస్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ యూ అని చెప్పేసి మనకు ఒక రెస్పాన్స్ ఒక మెయిల్ వెళ్తాయి అనమాట. సో దాన్ని కేస్ ఆటో రెస్పాన్స్ రూల్స్ అంటారు అనమాట. సో ఆటోమేటికలీ డిటర్మైన్ విచ్ ఈమెయిల్ టెంప్లెట్స్ టు యూజ్ వెన్ సెండింగ్ ఆటో రెస్పాన్స్ రూల్స్ ఫర్ మెసేజింగ్ ఫర్ న్యూ కేస్. అంటే మన కేస్ క్రియేట్ చేసినప్పుడు అంటే వాట్ ఈస్ ద రెస్పాన్స్ దట్ వుడ్ లైక్ టు గివ్ టు ద పీపుల్ హూ యాక్చువల్లీ క్రియేటెడ్ అ కేస్ క్రియేట్ చేసిన యూజర్ కి మనము ఏ విధంగా రెస్పాన్స్ ఇవ్వాలి. సో సేయింగ్ దట్ యువర్ కేస్ హెస్ బీన్ క్రియేటెడ్ సో ఆన్ సో అని చెప్పేసి, సో దానికోసం ఈ కేస్ ఆటో రెస్పాన్స్ రూల్స్ క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇప్పుడు సపోజ్ కేస్ ఇక్కడ మళ్ళీ క్రైటీరియా, సో సార్టర్ అవుట్ 1. సో ఈ ఆర్డర్ తో క్రియేట్ అయితే స్పెసిఫై ద నేమ్ అండ్ అడ్రస్ టు ఇన్క్లూడ్ ఆన్ ద ఆటో రెస్పాన్స్ ఈమెయిల్ ఫ్రమ్ ద లైన్. ఓకేనా, సో ఎవరికి ఈమెయిల్ వెళ్ళాలి? ఓకేనా, లెట్ సపోజ్ నేమ్ టెస్టింగ్ ఆటో రెస్పాన్స్. ఓకేనా, సో ఎవరికి ఈమెయిల్ వెళ్ళాలనుకుంటానంటే లెట్స్ టేక్ దిస్ ఈమెయిల్ ఐడి అడ్రస్. ఓకే,
సో ఏ ఈమెయిల్ టెంప్లెట్ వెళ్ళాలనుకుంటున్నానంటే సపోజ్ ర్యాండమ్గా ఏదో ఒక ఈమెయిల్ వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ ఈమెయిల్ టెంప్లెట్స్ అనమాట. సో the sender email address must be either one of your verified organization addresses or the email address in your Salesforce user's profile. Oh. One minute. The sender email address must be either one of your verified email addresses. Okay, let's take సో ఐ మీన్ మనం ఇక్కడ సేల్స్ ఫోర్స్ నుంచి ఏదైనా మెయిల్ సెండ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏ ఈమెయిల్ ఐడీస్ అయితే వాడుతుంటామో దాన్ని ఇక్కడ ఆర్గనైజేషన్ వైడ్ ఈమెయిల్ అడ్రసెస్లో యాడ్ చేసుకోవాలి. సో అన్ ఆర్గ్ వైడ్ ఈమెయిల్ అడ్రసెస్ అలౌస్ ఈచ్ యూజర్ ఇన్ ఏ ప్రొఫైల్ టు సెండ్ ఇన్ ఈమెయిల్ యూజింగ్ దిస్ అడ్రస్. అంటే ఇక్కడ మనం యాడ్ చేసిన అడ్రస్ని బేస్ యూజ్ చేసుకొని మనము ఈమెయిల్ సెండ్ చేయొచ్చు అని. ఓకేనా. ఆల్ మెసేజెస్ యూజ్ ద సేమ్ డిస్ప్లే నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రసెస్. ఓకే. సో మనం ఇక్కడ సో సపోజ్ ఇక్కడ నుంచి మనం సెండ్ చేయాలంటే ఫస్ట్ ఈమెయిల్ అడ్రస్తో మనకి యూజర్ ఉండాలి. లేకపోతే ఏం చెప్తున్నారంటే సో ఆర్గనైజేషన్ వైడ్ ఈమెయిల్ అడ్రసెస్లో యాడ్ అయి ఉండాలి అని చెప్పేసి. ఓకే. సో లెట్స్ ట్రై టు యాడ్ సేల్స్ ఫోర్ సిఆర్ఎంఏ హియర్. సో సో ఇక్కడ మనకి ఈమెయిల్ అడ్రస్ యాడ్ అయినప్పుడు సో ఇది ప్రాపర్ ఈమెయిల్ అడ్రస్సా కాదా అని చెప్పేసి మనకు వెరిఫికేషన్ మెయిల్ వస్తుంది. సో ఇది వెరిఫికేషన్ మెయిల్. సో సేయింగ్ దట్ యువర్ ఆర్గనైజేషన్ ఐ మీన్ ఈ మెయిల్ అడ్రస్ సో ప్రీ డిఫైన్డ్ ఈమెయిల్ అడ్రస్ లాగా యాడ్ అయింది సేల్స్ ఫోర్స్ నుంచి ఏదైనా మెయిల్ సెండ్ చేయడానికి. సో కెన్ యూ ప్లీజ్ వెరిఫై అని చెప్పేసి మనకు మెయిల్ వచ్చింది. సో సేయింగ్ దట్ సో ఎందుకు అఖిల్కి వెళ్ళిందంటే సో ఈ అఖిల్ యూజర్ నుంచి నేను ఆపరేట్ చేస్తున్నాను కాబట్టి సో బట్ ఐ హ్యావ్ గివెన్ దిస్ ఈమెయిల్ అడ్రస్. ఓకేనా. సో వెరిఫై చేయాలంటే సో ఐ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ హియర్ అనమాట. సో వన్స్ ఇట్ ఈస్ డన్ సో ఇక్కడ వెరిఫికేషన్ రిక్వెస్ట్ సెంట్ ఉంది కదా. సో ఇట్ విల్ యాక్చువల్లీ స్టేటస్ చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ యూ కెన్ యాక్చువల్లీ రిఫ్రెష్ హియర్ అండ్ చెక్. ఓకే. ఇక్కడ చూడండి సో వెరిఫైడ్. ఓకేనా. సో మనం ఈమెయిల్ అడ్రస్ నుంచి అంటే సేల్స్ ఈ ఆర్గ్లో ఈమెయిల్ అడ్రస్ నుంచి మెయిల్ సెండ్ చేసుకోవచ్చు అని దాని అర్థం. ఓకే. సో నెక్స్ట్ సో మనం ఏ యూజర్కి అయితే సెండ్ చేస్తామో ఆ యూజర్ ఏదైనా రిప్లై ఇస్తే ఏ ఏ ఈమెయిల్ ఐడికి వెళ్ళాలి అని చెప్పేసి మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. రిప్లై టు అడ్రసెస్. ఓకే. సో సో ఏ కేసెస్ కేస్ మేబీ కేస్ రీజన్ ఈక్వల్స్ టు కేస్ రీజన్ ఎప్పుడైతే నాకు ఇన్స్టాలేషన్ అని వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా మెయిల్ సెండ్ అవ్వాలి. ఓకే. అక్కడ నుంచి ఈమెయిల్ అడ్రస్ నుంచి. ఓకే. ఓకేనా. దీన్ని యాక్టివ్ చేసాము. ఓకే. సో నౌ ఈ క్రైటీరియా సాటిస్ఫై అయ్యేటట్టు నేను ఒక ఈ ఈమెయిల్ టెంప్లెట్ నాకు వెళ్తుంది ఈ యూజర్ నుంచి వెళ్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ లెట్స్ ట్రై టు క్రియేట్ వన్ కేస్. సో కేస్ ఇప్పుడు ఎవరు క్రియేట్ చేస్తారు అయితే కిల్ యూజర్ క్రియేట్ చేస్తాడు అనమాట. Suppose we are not defining anything on priority. Case reason anything. I mean origin. So type mechanical reason. I'm putting it as installation. So yeah, let's consider. చూడండి. సో కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్ అఖిల్. సో నీకు ఈమెయిల్ ఐడి వచ్చిందా? సో ఈమెయిల్ వచ్చిందా లేదా వెరిఫై చేస్తాను. సో విత్ ద సేమ్ దిస్ ఈమెయిల్ ఐడి ఈ కామర్స్ రీఆర్డర్ పోర్టల్ ఇన్విటేషన్తో నీకు ఒక మెయిల్ వచ్చి ఉంటుంది. సో వచ్చిందంటే సో దట్ మీన్స్ అవర్ ఆటో రెస్పాన్స్ రూల్స్ మనకి యాక్టివ్ అయినట్టు. ఓకేనా. ఏ ఏ ఈమెయిల్ నుంచి వచ్చి ఉండాలి? సేల్స్ ఫోర్స్ సిఆర్ఎంఏ నుంచి వచ్చి ఉండాలి. సో ఈ టెంప్లెట్తో. ఓకేనా. కామర్స్ రీఆర్డర్ పోర్టల్ నుంచి. ఓకే. కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్.
012 రిఫ్రెష్ చేయి. రాలేదా? Basically it should work. రాలేదన్నా. You should receive an order. సో ఈ అంటే ఆటోమేటిక్ గా రెస్పాన్స్ రావాలి. సో బట్ నాట్ షూర్ వై ఇట్ ఇస్ నాట్ కమింగ్. సో కేస్ ఆర్డర్ రెస్పాన్స్ రూల్స్ అంటే, సో బేసిక్ గా వెన్ కేస్ ఈస్ క్రియేటెడ్ ఇట్ దే షుడ్ యాక్చువల్లీ get the response automatically. Okay na? So that's the case order response rules. Please go through this help document. Okay na? Case order response rules. Okay. Sir చదవండి. Setup case order response rules. Setup order response rules. Okay. ఇక్కడ చూడండి. So order response rules lets you automatically send email responses to a lead or case submissions based on the records attribute అంటే predefined values. ఓకేనా? సో అంటే టైప్ ఈక్వల్స్ టు సో అండ్ సో, లేకపోతే ప్రియారిటీ ఈక్వల్స్ టు సో అండ్ సో అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సెండ్ ఆటోమేటిక్ రిప్లై టు కస్టమర్స్ టు లెట్ దెమ్ నో సమ్వన్ అట్ యువర్ కంపెనీ రిసీవ్డ్ దేర్ ఎంక్వైరీ. అంటే ఆటోమేటిక్ గా సో మీరు క్రియేట్ చేసిన కేసు మాకు రిసీవ్ అయింది అని చెప్పడానికి కేస్ ఆర్డర్ రెస్పాన్స్ రూల్స్ మనం వాడుతుంటాం అనమాట. ఓకే. సో ప్లీజ్ గో త్రూ దిస్ వన్. ఓకే. సో ఇస్ దిస్ ఎనఫ్ ఫర్ టుడేస్ క్లాస్ ఆర్ షాల్ ఐ కంటిన్యూ? ఓకేనా? సో చాలా ఈరోజు క్లాస్కి ప్రాక్టీస్ చేస్తారా? హలో వైష్ణవి, Shiva. అఖిల్, అన్నా ఓకే అన్నా. ప్రాక్టీస్ చేస్తారా లేకపోతే కంటిన్యూ చేయనా క్లాస్ ఏమైనా? అఖిల్, గణేష్, హలో. యువర్ విషన్. ప్రాక్టీస్ చేస్తారా అఖిల్, గణేష్? సో అంటే 1 hour అయింది కదా. సో ఇఫ్ యూ ఐ డోంట్ వాంట్ యూ టు బి ఓవర్వెల్మ్డ్ విత్ సో మెనీ టాపిక్స్ విత్ ఇన్ 1 day. ఓకేనా? సో అందుకని అడుగుతున్నాను. ఓకే. సో ఈ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో విల్ కంటిన్యూ టుమారోస్ క్లాస్. ఓకే. రేపు నెక్స్ట్ 2 days క్లాస్ ఉంది మనకి. ఓకేనా? సో మనకి Okay, Shiva. ఈమెయిల్ టెంప్లెట్స్, సో మీకు టైం ఉంటే ఈమెయిల్ టెంప్లెట్స్ చూడండి. సో క్లాసిక్ ఈమెయిల్ టెంప్లెట్స్ చూడండి. ఓకేనా? సో ఈమెయిల్ టెంప్లెట్స్ మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇది క్లాసిక్ ఈమెయిల్ టెంప్లెట్స్ అనమాట. ఇది చూడండి. ఓకే. లైటింగ్ ఈమెయిల్ టెంప్లెట్స్ వద్దు, క్లాసిక్ ఈమెయిల్ టెంప్లెట్స్ చూడండి. ఓకేనా? సో ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని చెప్పేసి, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ ప్లీజ్ గో త్రూ ఎనీ యూట్యూబ్ వీడియోస్ ఫర్ దిస్ సెక్షన్. ఓకే. సో ఈమెయిల్ టెంప్లెట్స్ అంటే ఏంటి, సో ఎలా క్రియేట్ చేస్తాము అని చెప్పేసి నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ దిస్ వన్. ఓకే. నెక్స్ట్ క్లాస్లో Okay, Shiva. సో డిస్కస్ చేద్దాం. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సో మనము రేపు క్లాస్లో కంటిన్యూ అవుదాం. ఓకే. Okay, Shiva. Thank you. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అక్కడ చదివిన